హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నిజంగా నాకు చాలా అంటే చాలా ఆవేదనతో ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఎపిసోడ్ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, నిజంగా సంజన గారిని ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఇంతగా ఇబ్బంది పెడుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది. మరి మీరు అనుకోవచ్చు, ఏమి ఇబ్బంది పెట్టారబ్బా, ఈరోజు ఏమి ఇబ్బంది పెట్టలేదే, ఆమె అప్రిషియేట్ చేశారు కదా అని అనుకోవచ్చు. కానీ ఏం అప్రిషియేషన్ చేశారండి? హౌస్ మొత్తం ఆమెకి అగెయినెస్ట్గా ట్రయాంగిల్ విషయంలో నిలబడినా కానీ ఆమె మాత్రం ఇది ట్రయాంగిలే, సో నేను తీసుకున్న స్టాండ్ మీద నేను నిలబడుతున్నానని ఆమె అంత గట్టిగా వాదించి కరెక్ట్గా రీతుకే పాయింట్ ఇచ్చింది కదా. దాన్ని ఎంత అప్రిషియేట్ చేయాలి నాగార్జున గారు. ఇంకా మిగతా వాళ్ళు చిన్న చిన్న విషయాలు ఏదన్నా చేస్తేనే పెద్ద అప్రిషియేషను, క్లాప్స్ ఇంత చెప్తారే. ఇక సంజన గారు హౌస్ మొత్తం ఆమెను ఎన్ని మాటలు అన్నారు, అయినా కానీ ఆమె తొలగపోకుండా ఆమె మాట మీద నిలబడింది. మొన్న రీతు విషయంలో ఎలా అయితే స్టాండ్ తీసుకునిందో, నేను సారీ చెప్పను, నేను చూసిందే చెప్పానని, ఈరోజు కూడా అదే స్టాండ్ తీసుకొని కరెక్ట్ అమ్మాయికి తను పాయింట్ ఇచ్చింది. ఇక్కడ వాళ్ళందరి మాటలు విని భరణి గారికి ఇచ్చింటే ఈమె తప్పు అయిండేది కదా, అయినా ఆమె తప్పు నిర్ణయం తీసుకోలేదు. మరి హౌస్ మేట్స్ ఆమెను అప్రిషియేట్ చేయట్లేదు. సో ఇప్పుడు ఎపిసోడ్లో మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మీరు నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక్కరు కూడా అనరండి. ఎందుకో తెలియదు, హౌస్ మేట్స్ మొత్తానికి కూడా ఆమె ఏది చేసినా తప్పుగానే కనిపిస్తుంది. ఇక బిగ్ బాస్ టీం అలాగే నాగార్జున గారు కూడా కనీసం ఆమెను బాగా అప్రిషియేట్ చేయొచ్చు కదా. ఇమ్మాన్యుయల్తో కూడా సూపర్గా ఆడింది కదా, అది కూడా అప్రిషియేట్ చేయలేదు. నాకైతే బాధ అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి.